గీత జయంతి సందర్భంగా మన యొక్క ఈ బృందావనంలో నిర్వహించబడుతున్న సంపూర్ణ అంటే 18 అధ్యాయాల గీత పారాయణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి భక్తులందరికీ మనం ఏదైతే ఫలాలు చెప్తూ ఉన్నామో ఒక గీతను ఆశ్రయించినటువంటి వారికి, అలానే గీతని ఉచ్చరించినటువంటి వాళ్ళకి, గీతని విన్నటువంటి వారికి ఏదైతే ఒక గీతా మహత్యంలో మనకి ఫలాలు చెప్పబడుతూ ఉన్నాయో ఆ యొక్క ఫలాలు వారికి కామ్యంగా కాకపోయినా కానీ అజ్ఞాపంగా అంటే కేవలం అది యథాలాపంగా వినంత మాత్రం చేత, యథాలాపంగా అనంత మాత్రం చేత వారికి లభించేలాగిన మన యొక్క గురువు అయినటువంటి ఆచార్యుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ ఫలంగా అందాలని స్వామివారికి చరణత్రయానికి సహస్రాధిక దండ ప్రణామాలతో మంగళాశాసనం చేస్తూ ఈరోజు యొక్క పూర్ణ గీతాపారాయణ యజ్ఞం పరిపూర్ణమైంది. అయితే యదర్థం అని చెప్పి మనకి యొక్క ఫలంలో చెప్తుంది. ఏదైనా కానీ మనం డబ్బు సంపాదిస్తూ ఉన్నాం అనుకోండి, దాని అర్థం ఏమిటి? ఆ డబ్బు ద్వారా సుఖాన్ని పొందాలి. ఊరికి నాకు తీసుకువెళ్ళి ఏనపెట్లో పెట్టినందువల్ల దానికి ఉపయోగం ఉంటుందా? మనకి ఉండదు. వివాహం చేసుకున్నాం, ఆ యొక్క వివాహం చేసుకునేది ఎందుకంటే గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించడానికి. ఆ యొక్క గృహస్థాశ్రమ ధర్మాలు పాటించలేదనుకోండి, ఆ యొక్క వివాహాలతో ఏదో ఉంచుకుందంటాం, అది అంతే, ఇది అది రెండు ఒకటే అవుతాయి. అలానే ఈ యొక్క డబ్బు సంపాదించినంత మాత్రం చేత దానివల్ల ఉపయోగం ఉండదు. ఈ యొక్క డబ్బుని 5 రకాలుగా పంచమని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. విత్తం పంచవిధేన లభేత్ అంటూ ఉన్నాడు. ధర్మాయ యశసే కామః, అర్థాయ అని చెప్పి మనకి 5 రకాలుగా యొక్క విత్తాన్ని పంచమని చెప్పి శాస్త్రం చెప్తుంది. ధర్మాయ యశసే కామః, అర్థాయ స్వజనాయ చ అని చెప్పి చెప్పింది. అంటే ధర్మానికి, అలాగే యశస్సు కోసం అని చెప్పి నీ యొక్క కోరికలు తీర్చుకోవడానికి, పునః మళ్ళా డబ్బు సంపాదనకి. అంటే ఈ డబ్బు సంపాదిస్తే మళ్ళా డబ్బు సంపాదించేది ఏమిటి అంటే వచ్చిన డబ్బులో కాస్త బ్యాంకులో వేసుకోమని చెప్పి చెప్తుంది. అట్లా ధర్మాయ యశసే కామః, అర్థాయ స్వజనాయ చ, నీ యొక్క సొంత మనుషుల కోసం ఈ విధంగా 5 భాగాలు చేసి పంచమని చెప్తుంది. ఈ యొక్క 5 భాగాల ద్వారా వచ్చేటువంటి ఏదైతే ఆ యొక్క సొమ్ముని నువ్వు అనుభవిస్తావో అప్పుడే నీకు శాంతి, క్షేమము, యోగము లభిస్తుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. అలానే ఇప్పుడు ఈ యొక్క భగవద్గీతని ఈ ఒక్కరోజు చదివితేనే అంత పుణ్యం వచ్చేసి ఇవన్నీ వస్తాయని చెప్పి కాదు. దానితో ఏదైతే ఈ యొక్క చదవటం ద్వారా నీకు ఏదైతే ఆకలింపు జరిగిందో, అంటే మనం ఒక సోరెడు బియ్యం వండుకుంటాం, ఆ యొక్క వండిన అన్నాన్నంతా తినేసాం. తిన్నందువల్ల ఏమొస్తుంది? నీకు బలం రావాలి. ఆ తిన్నన్నంలో ఎంత నీకు బలానికి ఉపయోగించింది అంటే ఏదైతే అరుగుతుందో, అరిగి ఆ యొక్క ఆహారం రక్తంలో కలిసి రక్తంలోంచి మాంసంలోంచి మధ్యలో నుంచి ఎముకల్లో, ఈ యొక్క ఎముకల్లోంచి సప్త ధాతువులో ఏదైతే ఒక ఆహారం యొక్క బలము, తేజస్సు చేరుతుందో అది నీకు ఉపయోగం. అలానే ఈ యొక్క గీతా శ్రవణం చేశాం, గీతా పఠనం గావించాం. ఈ యొక్క 700 శ్లోకాల్లోని ఏ ఒక్క శ్లోకంలోని అర్థం కనుక మనకు అర్థమైతే, దాని యొక్క సారాంశం మనం అర్థం చేసుకుంటే దాని యొక్క ఫలం మనకు లభిస్తుంది. ఇంత మాత్రం చేత మనకి పూర్ణ ఫలం రాదు. దీని నిత్యాభ్యాసం చేయాలని చెప్పాడు. నిత్య అభ్యాసం చేయమని చెప్తుంది. మనం నీవు ఎలాగైతే నిత్య సంపాదన చేసావో, మీ యొక్క తండ్రులు తాతలు ఒక 10 ఎకరాలు ఇచ్చిపోయినారు నీకు, ఆ 10 ఎకరాలు అనుభవిస్తూ అలానే కూర్చో ఉన్నావా, లేకుంటే నిత్యము ఏదో పని చేసుకొని ఇంకో పావలా సంపాదించుకుంటూ ఉన్నావా? సంపాదన చేస్తూ ఉన్నాం. అలానే భగవంతుని యొక్క భక్తి భావాన్ని మనం ప్రదర్శిస్తూ ఉండటానికి అర్థం ఏమిటంటే, ఏదో పండగ వస్తే ఒక కొబ్బరికాయ కొట్టేసి పట్టు చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని కలిగి పోసుకొని ఆ రోజు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తే అది భక్తి కాదు.
నిత్యము సాధన అనేటువంటిది, నిత్యము ఉపాసన అనేటువంటిది, నిత్యము ఏదైతే సుకర్మ అనేటువంటిది, నిత్యము జ్ఞానం సంపాదించేటువంటిది మనకి అదొక కర్మగా మనం భావించి నిత్య కర్మ అనుభవించాలి. ఆ యొక్క నిత్య కర్మ ద్వారా మనం భగవంతుని సాధ్యం చేసుకోవచ్చు. సాధనాత్ సాధ్యతే అని చెప్పి మనకి చెప్తూ ఉంది శాస్త్రం. అంటే ఏదైనా సాధించవచ్చు ఎప్పుడే అంటే నిత్య సాధన చేసినప్పుడు. అలానే భగవంతుడు సాకారం కావాలంటే మనం నిత్య సాధన అవసరము. ఆ యొక్క నిత్య సాధనలో భాగంగా నీవు ఏదైతే వేదం చెప్తుందో ఆ యొక్క వేదంలోని భావాన్ని మనం అనుభవించాలి. ఇప్పుడు అనేక రకాల యొక్క ఈ ప్రసార మాధ్యమాల్లో ప్రత్యేకించి యొక్క యూట్యూబ్లో సెల్లుల్లో అనేక రకాల పెడదోవలు, పెడవాదములు, అనేక రకాల కొత్త కొత్త దేవుళ్ళు, వింత వింత పేర్లతోటి, వింత వింత ఆకారాలతోటి వాళ్ళు ఏదేదో చెప్తూ ఉన్నారు. ఉన్నది ముక్కోటి దేవతలే, ఉన్నది ముక్కోటి దేవతలే. వాళ్ళు చచ్చేది లేదు, కొత్తగా పుట్టేది లేదు. అర్థం చేసుకోండి. ఉన్నది ముక్కోటి దేవతలే, వాళ్ళు చచ్చిపోయేది లేదు, కొత్తగా పుట్టే దేవుళ్ళు లేరు. వారి యొక్క పుట్టుకకి, వారి యొక్క నియామకానికి, వారి యొక్క స్థితికి, ఈ యొక్క విశ్వంలో ఉండేటువంటి 14 లోకాల యొక్క స్థితికి, ఆ యొక్క 14 లోకాలలో ఉండేటువంటి 84 లక్షల జీవరాశికి అంతటికీ కూడా ఏకో విష్ణుర్ మహద్భూతం త్రీలోకాన్ పాలయామ్యహం. విష్ణు సహస్రనామ స్తోత్రంలో చెప్తుంది. ఏకో విష్ణు పాలయామ్యహం. 3 లోకాలని పాలించేటువంటి దైవం శ్రీ మహావిష్ణువు. ఆయన యొక్క ఒక రూపం అది. విష్ణువు అనేటువంటిది ఒక దైవ రూపం. దీనికి నాథుడు ఎవరంటే నారాయణుడు. ఆ యొక్క నారాయణుడి యొక్క పూర్ణ అంశే కృష్ణ పరమాత్మ యొక్క రూపము. ఆయన అనేక అవతారాలు ఎత్తాడు. ఏకవింశతి ఇదిగాక అనేక రకాల విభవాలను ఆయన ప్రభవించాడు. ఈ యొక్క ఎన్ని అవతారాలు ఎత్తినా కానీ ఆయన యొక్క అంశలు మాత్రమే, ఆయనలో ఉండేటువంటి కొద్ది బలం మాత్రమే, కొద్ది తేజస్సు మాత్రమే ఉన్నాయి. కానీ పూర్ణమైనటువంటి ఆయన యొక్క అంశ ద్వారా వచ్చినటువంటి వాడు ద్వాపర యుగంలో ధర్మ సంస్థాపన చేయడం కోసం ఉద్భవించినటువంటి వాడు కృష్ణ పరమాత్ముడు. చూడండి, మనం రామావతారాన్ని చూస్తాం. ఆయనప్పుడు దేవతగా పుట్టిన భూలోకంలో మానవుడిగా ఉద్భవించాడు. మానవుడిగా ఉద్భవించి ధర్మము అనేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధాన్ని తాను ధరించి తాను సంచరించాడు. పురుషుడు అనేటువంటి వాడు, అంటే మానవుడు ఎలా ఉన్నాడో ఆయన చూపించాడు. తర్వాత యొక్క ద్వాపర యుగంలో కృష్ణావతారంగా దుష్ట సంహారం చేయడానికి, శిష్ట రక్షణ చేయడానికి ఆ యొక్క శ్రీమన్నారాయణ స్వయంగా కృష్ణావతారాన్ని దాల్చాడు. ఈ యొక్క కృష్ణావతారంలో, రామావతారంలో మానవుడు ఎలా ఉండాలో చూపించాడు. కృష్ణావతారంలో భగవంతుడు ఎవరో చెప్పాడు. అయితే భగవంతుడు ఎలా ఉంటాడో, ఆయనకి ఎన్ని శక్తులు ఉంటాయో, ఎన్ని యుక్తులు ఉంటాయో, ఎన్ని మాయలు ఉంటాయో, ఎన్ని మహిమలు ఉంటాయో, ఆయన యొక్క అందం ఏమిటో, ఆయన యొక్క విభూతులు ఏమిటో, ఆయన ఎక్కడెక్కడ తిరగగలడో, ఏమేమి చేయగలడో, ఏమేమి చూపించగలడో, ఇవన్నీ కూడా తాను సంపూర్ణంగా చూయించి ఈ యొక్క పరంపరలో ఆయన అనేక రకాల కష్టాలు కూడా పడ్డాడు. చూడండి, అది కూడా గమనించాలి మనం. చిన్నప్పుడే పాలు తాగేటువంటి వయసులోనే